మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చేతబడి జరిగిన వ్యక్తులకు ఖచ్చితంగా వచ్చే 3 కళలు. ఈ కళ వచ్చిందంటే మాత్రం చాలా దారుణం. మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా సనాతన హిందూ ధర్మంలో స్వప్న శాస్త్రం అనేది ఒక అద్భుతమైన విజ్ఞానం. కళలు అనేవి కేవలం మన మెదడులోని ఆలోచనల ప్రతిబింబాలు మాత్రమే కాదు, అవి మన ఆత్మ ప్రయాణంలో ఎదురయ్యే అదృశ్య శక్తుల సంకేతాలు. ప్రాచీన కాలం నుండి ఋషులు, మునులు నిద్రను ఒక రకమైన అర్ధమరణంగా అభివర్ణించారు. అంటే మనం నిద్రపోతున్నప్పుడు మన భౌతిక శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా మన సూక్ష్మ శరీరం అనంతమైన విశ్వంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే మనకు మంచి మరియు చెడు శక్తుల ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే కళలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటివి దైనందిన కళలు. అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా మనం చూసిన దృశ్యాలు, విన్న మాటలే రాత్రి వేళ మెదడులో మళ్ళీ మెదులుతూ ఉంటాయి. ఇవి కేవలం జ్ఞాపకాల ప్రతిబింబాలే తప్ప వీటికి ప్రత్యేక అర్థం ఉండదు. రెండోవి వాసనా కళలు. అంటే మన మనసులో గాఢంగా పాతుకుపోయిన కోరికలు, అణచివేసిన భయాలు లేదా ఆందోళనల వల్ల ఇవి పుడతాయి. ఇవి మన ప్రస్తుత మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి. ఇక మూడవవి నిమిత్త కళలు. ఇవి అత్యంత శక్తివంతమైనవి. ఇవి దైవ ప్రసాదితమైన సందేశాలు కావచ్చు లేదా మనపై ఎవరో ప్రయోగించిన దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు. ఈ మూడో రకమైన కళలే అత్యంత ప్రమాదకరమైనవి. ఎవరైతే క్షుద్ర ప్రయోగాలకు లేదా చేతబడి వంటి దుష్ట విద్యలకు గురి అవుతారో వారికి ప్రకృతి కొన్ని హెచ్చరికలను పంపిస్తుంది. ఆ హెచ్చరికలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే జరిగిపోయే అనర్థాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చేతబడి జరిగిన వ్యక్తులకు కొన్ని రకాల కళలు వస్తూ ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చేతబడి అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తిని దెబ్బతీసే ప్రక్రియ. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న రక్షణ వలయం బలహీనపడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి మనసులోనికి కొన్ని అశుభ్రమైన భయంకరమైన ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఇవే కళల రూపంలో మనకు కనిపిస్తాయి. శాస్త్రాల ప్రకారం చేతబడికి గురైన వ్యక్తికి ప్రధానంగా మూడు రకాల కళలు పదే పదే వస్తూ ఉంటాయి. వీటిని మనం నిమిత్తాలు అని కూడా పిలుస్తాము. ఈ కళలు కేవలం ఒక దృశ్యంలాగా వచ్చిపోవు. అవి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా చితికిపోతాడు. మరి ఇంతకీ చేతబడి జరిగిన వ్యక్తులకు వచ్చే ఆ 3 కళలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏమీ అర్థం కాదు కనుక జాగ్రత్తగా చివరి వరకు వినండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోకి లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. చేతబడి జరిగిన వ్యక్తికి వచ్చే మొదటి రకమైన కళ గురించి మనం చాలా వివరంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఇది అత్యంత వికారమైనది. సనాతన ధర్మంలో శుచికి, శుభ్రతకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. శుచీనాం శ్రీమతాం గేహే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం, దైవత్వం వెల్లి విరుస్తూ ఉంటాయి. కానీ ఈ సృష్టిలో వెలుగు ఉన్న చోట చీకటి ఉన్నట్టే సాత్విక శక్తులు ఉన్న చోట తాపసిక శక్తులు కూడా పొంచి ఉంటాయి. చేతబడి వంటి క్షుద్ర ప్రయోగాలు జరిగినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న రక్షణ కవచం దెబ్బతింటుంది. ఈ సందర్భంలో వచ్చే మొదటి రకమైన కళలు అత్యంత వికారంగా మనసును కలిచివేసేలా ఉంటాయి. ఈ కళలో ఆ వ్యక్తికి నిరంతరం మలమూత్రాలు, అత్యంత అశుభ్రమైన ప్రదేశాలు, మురికి నీళ్లు, చెత్త కుప్పలు కనిపిస్తూ ఉంటాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక వికృతమైన గాలి మీ చుట్టూ వీస్తున్నట్లు, మీరు ఏదో ఒక పాతబడిపోయిన, కుళ్ళిన వాసన వస్తున్న మరుగుదొడ్డిలో బందీ అయినట్లుగా కల రావటం, లేదా మలమూత్రాలు కనిపించటం, లేదా మురికి నీటితో స్నానం చేస్తున్నట్లు కనిపించటం, లేదా చెత్త కుప్పలో దొర్లుతున్నట్టు కల రావటం. ఇలాంటి కలలు రావటం సామాన్యమైన విషయం కాదు. ఇది మీలోని సాత్వికతను దెబ్బతీసి మిమ్మల్ని అపవిత్రత వైపు మళ్లించడానికి క్షుద్ర శక్తులు చేసే కుతంత్రం. ఒక్కోసారి ఈ కళలో మీ శరీరంపై ఎవరో మురికిని పూస్తున్నట్లు లేదా మీరు మురుగునీటి కాలువలో పడిపోయి ఊపిరాడక కొట్టుకుంటున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. మురికి నీటితో స్నానం చేస్తున్నట్లు కల వస్తే మీ ఆత్మ రక్షణను కోల్పోయి నెగిటివ్ ఎనర్జీకి బానిస అవుతుందని గ్రహించాలి. మన సాంప్రదాయంలో పంచభూతాలైన అగ్ని, నీరు అత్యంత పవిత్రమైనవి. కానీ ఈ కళలో ఆ నీరు కూడా బురదగా, మురికిగా మారి
మిమ్మల్ని భయపెడుతుంది. ఇవన్నీ కేవలం ఊహలు కావు, మీ ప్రాణశక్తిని నిర్వీర్యం చేయడానికి శత్రువులు పన్నే పన్నాగాలే. ఇలాంటి కలలు వచ్చినా మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కేవలం అది కల కదా అని తీసి పారేయలేము. ఎందుకంటే ఆ ప్రభావం శరీరంపై పడి విపరీతమైన వాంతులు అయినట్లు అనిపించటం, వికారము, ఆహారం చూడగానే అసహ్యం కలగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ ప్రాణశక్తిని క్షుద్రశక్తులు పీల్చేయటం వల్ల కలిగే తీవ్రమైన నీరసం ఇది. మీ దుస్తులకు అశుద్ధం అంటుకున్నట్లు కలవస్తే సమాజంలో మీకు ఉన్న గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, మీ శత్రువులు మీపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారని స్వప్న శాస్త్రం హెచ్చరిస్తుంది. ఈ బీభత్సమైన దృశ్యాలు మీ ఉపచేతన మనస్సును భయపెట్టి మిమ్మల్ని మానసికంగా కుంగదీయటమే ఈ ప్రయోగాల ప్రధాన ఉద్దేశం. అందుకే ఇటువంటి అపవిత్ర కలలు పదే పదే వస్తున్నాయంటే అది మీ జీవితంలోనికి ఒక చీకటి శక్తి ప్రవేశించిందని, మీ మీద చేతబడులు జరుగుతున్నాయని చెప్పడానికి ప్రకృతి ఇస్తున్న బలమైన హెచ్చరికగా భావించి జాగ్రత్త పడాలి. కానీ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకసారి ఇలాంటి కలలు వస్తే మీ మీద చేతబడి జరిగిపోయిందని భయపడవద్దు. ఇలాంటి కలలు మళ్ళీ మళ్ళీ పదే పదే వస్తూ ఉంటేనే మీపై చేతబడి జరిగిందని అర్థం చేసుకోండి. ఎప్పుడో ఒకసారి వస్తే ఆ కలల గురించి పెద్దగా పట్టించుకోవద్దు. ఇక రెండో రకమైన కలలు జంతువులకు, పురుగులకు సంబంధించినవి. సాధారణంగా ఆవును మనం గోమాతగా పూజిస్తాం. ఏనుగును గజరాజుగా గౌరవిస్తాం. ఇవి కలలో కనిపిస్తే శుభం. కానీ చేతబడి ప్రయోగం జరిగిన వారికి ఇవే జంతువులు చాలా వికృత రూపంలో కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక ఎద్దు మీ మీదకు పొడవడానికి వస్తున్నట్లు లేదా నల్లని కుక్కలు మిమ్మల్ని కరవడానికి తరుముతున్నట్లు కలలు రావచ్చు. ముఖ్యంగా పాములు మరియు తేళ్లు కలలో కనిపించటం అనేది చాలా ప్రమాదకరం. ఒక నల్లని పాము మిమ్మల్ని చుట్టేసినట్లు కలవస్తే అది సర్ప బంధనం అనే క్షుద్ర విద్యకు సంకేతం కావచ్చు. అలాగే కలలో బల్లులు, బొద్దింకలు లేదా గబ్బిలాళ్ళు, తేళ్లు వంటివి మీ శరీరంపై పాకుతున్నట్లు అనిపిస్తే అది మీ ఆరోగ్యాన్ని క్షీణింపచేసే క్షుద్ర ప్రయోగం అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కలలో జంతువులు తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఒక జంతువు మనిషిగా మారటం లేదా ఒక వింత ఆకారం మీ గొంతు పిసికే ప్రయత్నం చేయటం వంటివి జరిగితే అది మీ ప్రాణశక్తిపై జరుగుతున్న దాడి. ఈ జంతువులు కేవలం జంతువులు కావు, అవి క్షుద్ర శక్తుల యొక్క వాహనాలు. మన పురాణాల్లో కూడా రాక్షసులు మాయారూపాల్లో జంతువుల వలె వచ్చేవారని వింటూ ఉంటాం కదా. నేటి కాలంలో కూడా దుష్టశక్తులు ఇలాంటి మాయారూపాల్లో మన స్వప్నలోకంలోనికి ప్రవేశించి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఈ కలలు వచ్చినప్పుడు మనిషి నిద్రలోనే గట్టిగా అరుస్తూ లేస్తాడు. గుండె వేగంగా కొట్టుకోవటం, విపరీతమైన భయం కలుగుతుంది. ఇది మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తున్న తీరు. జంతువులు, పురుగులు మిమ్మల్ని గాయపరిచినట్లు కలవస్తే నిజ జీవితంలో మీకు తెలియని శత్రువుల నుండి మీకు ప్రమాదం పొంచి ఉందని, శత్రువులు మీపై చేతబడులు చేయిస్తున్నారని అర్థం. అలాగే మూడో రకమైన కళ గురించి మనం మరింత లోతుగా తెలుసుకోవాలి. ఇది మన మనోబలాన్ని కుంగదీసే రకం. ఈ కళలో వ్యక్తి తాను ఎక్కడో అపరిచిత ప్రదేశంలో దారి తప్పిపోయినట్లుగా కనిపిస్తుంది. చుట్టూ కటిక చీకటి ఉండటం, అడవుల్లో లేదా ఎడారుల్లో ఒంటరిగా నడుస్తున్నట్లు, వెనక్కి రావడానికి దారి దొరకనట్లు కనిపించటం చేతబడికి ప్రధాన సంకేతం. అలాగే కలలో మీ వస్తువులు పోగొట్టుకుంటున్నట్టు కనిపించినా అసలు మంచిది కాదు. కలలో మీ చెప్పులు ఎవరో తీసుకెళ్తున్నట్లు లేదా మీ బట్టలు మాయమైపోతున్నట్లు కల వస్తే అది చాలా అరిష్టం. మన హిందూ సాంప్రదాయంలో చెప్పులు మన ప్రయాణానికి, మన స్థితిగతులకు చిహ్నం. అవి పోయాయంటే మీరు జీవితంలో మీ లక్ష్యాన్ని కోల్పోతున్నారని లేదా మీ స్థానం నుండి మీరు దిగజారిపోతున్నారని అర్థం. అలాగే బట్టలు పోవటం అంటే మీ ఆత్మరక్షణను కోల్పోవటం, సమాజంలో మీ పరువు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది. కలలో ఎత్తైన భవనాల నుండి పడిపోవటం లేదా ఒక లోతైన గోతిలో ఎవరో నెట్టేయటం వంటివి కూడా ఈ వర్గంలోనికే వస్తాయి. కొన్నిసార్లు మీకు అత్యంత ప్రియమైన వ్యక్తులు కలలో మరణించినట్లు లేదా వారు మీకు ద్రోహం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలా కనిపిస్తే మీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి తంత్ర ప్రయోగాలు చేస్తున్నారని అర్థం. మీకు ఎవరో పిలుస్తున్నట్లు వినిపించి వెనక్కి తిరిగి చూడటం, కానీ అక్కడ ఎవరూ లేకపోవటం వంటివి కలలో జరిగితే అది మీ ఆయుష్పై జరుగుతున్న ప్రయోగం అని గ్రహించాలి. ఈ రకమైన కలలు మనిషిని మానసిక రోగిగా మారుస్తాయి. ప్రతి క్షణం ఎవరో తనను గమనిస్తున్నారని, ఎవరో తనను చంపడానికి వస్తున్నారని ఒక రకమైన ఫోబియా కలుగుతుంది. మీ మీద క్షుద్ర ప్రయోగాలు, చేతబడులు జరిగినప్పుడు ఇలాంటి కలలు పదే పదే వస్తాయి. ఒకసారి వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ
పదే పదే వస్తే మాత్రం జాగ్రత్త పడాలి. మరి ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. మన హిందూ ధర్మం ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించింది. మొదటిగా ఇలాంటి కలలు రాగానే భయపడిపోయి కృంగిపోకూడదు. ఎందుకంటే భయం అనేది దుష్టశక్తులకు ఆహారం లాంటిది. మీరు ఎంత భయపడితే ఆ శక్తులు అంత బలంగా తయారవుతాయి. కాబట్టి మనోబలాన్ని పెంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. సూర్య భగవానుడు నెగిటివ్ ఎనర్జీని నశింపచేసే గొప్ప శక్తి ఉన్నవాడు కనుక ఆదిత్య హృదయం పఠించటం వల్ల మీ చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. అలాగా మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. మన పురాణాలలో హనుమంతుడు దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం. కాబట్టి ఎవరైతే ఇలాంటి చెడు కలలతో బాధపడుతూ ఉన్నారో వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు హనుమాన్ చాలీసా పఠించాలి. ఆంజనేయ స్వామి ఉన్న చోట ఏ భూత ప్రేత పిశాచాలు దరిచేరవు. మీ ప్రాణశక్తి పెరుగుతుంది. అలాగే మీ ఇంటి గడపకు వేపాకు తోరణాలు కట్టండి. వేపాకుకు దుష్ట శక్తులను ప్రారద్రోలే గుణం ఉంది. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లులుప్పు వేసుకుని స్నానం చేయటం వల్ల మీ శరీరానికి అంటుకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చాలామంది ఇళ్లలో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటు. సాంబ్రాణి పొగకు గాలిలోని సూక్ష్మజీవులనే కాకుండా దుష్ట శక్తులను కూడా బయటకు పంపే శక్తి ఉంది. రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని తూర్పు దిశగా తలపెట్టి పడుకోవటం మంచిది. తలగడ కింద ఒక చిన్న ఇనుప వస్తువు లేదా ఒక స్ఫటికను ఉంచుకోవటం వల్ల చెడు కలలు రాకుండా ఉంటాయి. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే ఏదైనా ప్రాచీనమైన క్షేత్రాన్ని దర్శించాలి. ముఖ్యంగా కాళహస్తి, శ్రీశైలం లేదా మీ కులదైవ ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా మార్పు కనిపిస్తుంది. చేతబడి అనేది కేవలం మంత్రాల వల్ల మాత్రమే కాదు, అది ఎదుటివారి అసూయ ద్వేషం వల్ల కలిగే నరఘోష వల్ల కూడా రావచ్చు. అందుకే నరఘోష యంత్రాన్ని ఇంటికి కట్టుకోవటం లేదా దిష్టి తీసుకోవటం వంటివి మన పెద్దలు అందుకే చెప్పారు. మన ధర్మంలో సంకల్పం అనేది చాలా గొప్పది. నేను భగవంతుని బిడ్డను, నన్ను ఏ శక్తి ఏమీ చేయలేదు అనే గట్టి నమ్మకం మీలో ఉంటే ఏ క్షుద్ర విద్యలు మీ దరి చేరవు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మంచి పనులు చేస్తూ ఇతరులకు హాని చేయకుండా ఉంటే మనల్ని దైవమే కాపాడుతుంది. సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. ఉదాహరణకు సాయంత్రం వేళ దీపం పెట్టడం అంటే కేవలం వెలుగు కోసం కాదు, ఆ సమయంలో ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరించే సమయం అది. అప్పుడు దీపపు వెలుగు మరియు మంత్రోచ్చారణలు ఇంటిని సురక్షితంగా ఉంచుతాయి. కాబట్టి కళల గురించి అతిగా ఆలోచించకుండా భక్తి మార్గంలో ప్రయాణించండి. మనసు ఒక అద్దం లాంటిది. దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత దైవత్వం కనిపిస్తుంది. చెడు ఆలోచనలు, ద్వేషం ఉన్న చోటే దుష్టశక్తులు చేరుతాయి. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. మన పాత తరం వారు చెప్పిన మాటలను, ఆచారాలను పాటించడం వల్ల మనం ఈ క్షుద్ర ప్రయోగాల నుండి సులభంగా బయటపడవచ్చు. చేతబడి అనేది ఒక చీకటి అయితే దైవభక్తి అనేది ఒక సూర్యకాంతి. సూర్యుడు వచ్చినప్పుడు చీకటి ఎలా మాయమవుతుందో, మీరు ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నప్పుడు ఈ దుష్ట ప్రయోగాలు కూడా అలాగే నశించిపోతాయి. మన సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి, దాన్ని ఆచరించండి. ఎవరూ మిమ్మల్ని భయపెట్టలేరు. ఈ కళల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ పెద్దలను అడగండి లేదా ధార్మిక గ్రంథాలను చదవండి. ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ వేదమంత్రాలు లేదా భజనలు వినిపించేలా చూసుకోండి. అది మీ చుట్టూ ఒక గొప్ప పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. చివరిగా ఒక మాట, ధర్మో రక్షితి రక్షితః అంటే మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. సత్ప్రవర్తన, దైవభక్తి మరియు మానవత్వంతో జీవించే మనిషికి ఏ శక్తి హాని చేయలేదు. ఆవు ఎదురుపడిన కలలో కనిపించిన ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గోవు యొక్క విశిష్టత ప్రతి మనిషి తెలుసుకుని తీరాలి. ఎందుకంటే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమే. అందరూ కోరుకునే అష్టైశ్వర్యాలు గోవు అడుగుల యందు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే భారతదేశంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. మన హిందూ మతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ గోమాతను సకల దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించటం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని భక్తుల నమ్మకం. భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి.
ఆవును దర్శించిన తర్వాత పనులను ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావిస్తూ ఉంటారు. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి గోవు కలలో మీకు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మనం రాత్రి సమయంలో పడుకునేటప్పుడు మనకు అనేక రకాల కలలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్నిటిని శుభ సూచకంగా, కొన్ని అశుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాము. అవి ఈ జన్మలోనివే కాక ఎన్నో జన్మల విషయాలను కూడా కొన్నిసార్లు కలలో కనిపిస్తూ ఉంటాయి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడో ఒక సమయంలో మీరు చేసిన పుణ్యం కారణంగా మీకు ప్రశాంతతను ఇచ్చేది నీ కలలో కనిపించి మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అదే పాపాన్ని చేస్తే నీవు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కలలో మిమ్మల్ని కలవరపెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పడుకున్న సమయంలో అనేక కలలు అనేవి వస్తూ ఉంటాయి. మరి కలలో గోవు కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గోవు ప్రాచీన పవిత్ర సాంప్రదాయంలో సంపదకు ప్రతీక. భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. అలాంటి గోమాత మీకు స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కనిపించినా సరే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. గోవు రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. గోవు మీ దగ్గరకు ప్రేమగా వచ్చినట్లు, మీ చేతికి నాకినట్లు, అంటే మీ దగ్గరికి వచ్చి మీ చేతిని నాకినట్లు కనిపిస్తుంది. ఆ విధంగా అనేక గోవుల మందలు మీ కలలోనికి వస్తూ ఉండటం, గోవు మిమ్మల్ని పొడిచినట్లు, వెంటబడినట్లు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. గోవు ఏ రూపంలో కలలో కనిపించినా మీకు అన్నీ శుభాలే జరుగుతాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహాలు లేవని పండితులు కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటాయి కాబట్టి గోవులో ఉండే సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. కలలో మీరు గోవును సేవ చేసుకున్నట్లుగా కనిపిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఆవు పేడతో అలికిన ఇల్లు కలలో కనిపిస్తే మీరు సొంత ఇంటిని నిర్మించుకుంటారు. గోవుల యందు గోశాల కలలో కనిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు. మీకు అప్పటి వరకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. మీకు ఉన్న కుటుంబ సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. గోవు మీ వెంటపడినట్లు మీ కలలో కనిపిస్తే మీరు చేసే పూజలు, నోములలో ఏదో దోషం ఉన్నదని అర్థం. మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు లేదా ఆస్తికి సంబంధించిన బాధలు ఉన్నట్లయితే అందులో మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే దేవునికి సంబంధించిన శాపం మీ జాతకంలో ఉందని అర్థం. దేవతా శాపాలు తొలగడానికి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఓం హరనేత్రాగ్ని సదగ్న కామ సంజీవ నౌషధి నమః అని చదువుకున్నట్లయితే మీకు ఆ దోషం పోతుంది. లేదా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని భక్తిగా విన్నా సరే మీకు జాతక దోషం తొలగిపోతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదని అంటూ ఉంటారు. అందులో నల్ల పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తూ ఉంటారు. తుమ్మినా, ఎవరైనా ఎదురు వచ్చినా కాసేపు ఆగిన తర్వాత మీరు బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఆవును చూసినా, ఆవు ఎదురు వచ్చినా మంచి జరుగుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం గోవు, గోమూత్రం, పంట పొలాలు మీ కలలో కనిపిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హిందూ మతం ప్రకారం ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. రోజులో ఏ సమయంలోనైనా సరే గోవు కనిపించినా, ఎదురుపడినా మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అలా కనిపించినప్పుడు మీరు గోమాతకు నమస్కరించుకోవటం వలన మీ పనులలో విజయాలు మీకు కలుగుతాయి. దీనితో మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. గోవు ఎదురుపడటం వలన మీకు ఎదురయ్యే చెడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గోవుల మంద వెళ్ళేటప్పుడు నేల నుండి ఎగిసే ధూళిని పవిత్రమైనదిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి గోధూళిని చూడటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. గోవు, గోమూత్రం, పంట పొలాలు, గోధూళిని ఈ అన్నిటినీ కూడా ఒక్క రోజులో చూసినట్లయితే ఆ వ్యక్తులకు తిరుగుండదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మనకు వచ్చే కలలో కొన్ని మంచివి ఉంటే కొన్ని చెడ్డవి ఉంటాయి.
తమలపాకును హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. గణేశుడు, లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి కలలో తమలపాకులు కనిపిస్తే సంతోషం, సంపదతో పాటు మీ జీవితం మారుతుంది. కలలో మీరు తాంబూలాన్ని తింటున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీరు విజయాన్ని పొందుతూ ఉంటారు. మీరు చేసే పనిలో అన్ని విజయాలు మాత్రమే కలుగుతాయి. తమలపాకులను తినటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. చంద్రుని చల్లదనానికి, శాంతికి సంకేతంగా మనం భావిస్తూ ఉంటాము. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తారు. నల్ల మేఘాలు మీ కలలో వస్తే మీకు మంచి జరుగుతుంది. అంటే మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే, అంటే వ్యాపారానికి సంబంధించి లేదా ఇతర పనులకు సంబంధించి మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు త్వరలో మీరు పెట్టిన పెట్టుబడి కన్నా కూడా అధికంగా ధనవృద్ధి కలుగుతుందని దాని అర్థం. అదేవిధంగా జుట్టు కత్తిరించుకుంటున్నట్లు మీకు కలలో కనిపిస్తే మీకు అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అంటే మీకు ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటమే లేదా పూర్తవడము జరుగుతుంది. అంతేకాకుండా అందులో మీకు విజయాలు కలుగుతాయి. దీనితో వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో వృద్ధి కలగటం వలన మీరు ధనం వృద్ధి చెందుతుంది. అంటే మీరు ధనవంతులు అవుతారు, ధనాన్ని సంపాదిస్తారు. కలలో నెమలి పింఛాన్ని విప్పి ఆడుతూ కనిపిస్తే అదృష్టం మీకు కలుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలు పెరిగి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. తలుపు తెరిచినట్లుగా కలలో కనిపిస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం. చనిపోయిన పాము కలలో కనిపిస్తే చాలా శుభప్రదం. పాము కలలో కనిపిస్తే చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మీకు బలంగా ఉంటాయన్న అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ పూర్వీకులు స్వర్గలోకంలో ఉన్నారని అర్థం. కాబట్టి కొన్ని కళలు ఫలితాలు ఈ విధంగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. కొన్ని కళలు మంచివిగా, కొన్ని కళలు చెడ్డవిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీకు కళలు వస్తే అవన్నీ కూడా మీకు మంచి చేసే పనులను మాత్రమే చేస్తాయి. మరి విన్నారు కదా, మీకు కళలో ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలు కనిపించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ముఖ్యంగా గోవు కళలో కనిపించిన, ఎదురుపడిన గోవులో ఉన్న సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.